ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవటానికి జనంలోకి వెళ్తున్నానని టీడీపీ యువ నాయకుడు రితేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బద్వేలు డివిజన్లో చేపట్టిన పల్లెపల్లెకు రితీష్ అన్న పాదయాత్ర బుధవారం 7వ రోజుకు చేరుకుంది. కలసపాడు మండలం, కాసినాయన మండలాల్లో దిగ్విజయంగా పాదయాత్రను చేసి నేడు పొరుమాళ్లకు రితేష్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి సమస్యలను తెలుపుతున్నారని, ఆ సమస్యలన్నీ తెలుసుకున్నాక వైసీపీ ప్రభుత్వంలో బద్వేల్ డివిజన్లో అభివృద్ధి శూన్యంగా కనిపిస్తుందని, వైసీపీ దౌర్జన్య పాలనకు ప్రజలే చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని వారు పేర్కొన్నారు. మేడం విజయమ్మ గారి కుమారుడు యువ నాయకుడు రితీష్ అన్న పాదయాత్ర సందర్భంగా ఈరోజు 2 మండలాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు మన గురపగలపల్లి గ్రామం చేరడమైనది. ఈ సందర్భంగా మీరు చూపిన అపూర్వమైన స్వాగతానికి, ఆదరాభిమానాలకు మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి నా పేరు బొజ్జా రోషన్న. మన మేడం గారి ఆశీస్సులతో, మరి రితీష్ అన్న ప్రోత్సాహంతో, మన గౌరవనీయుల నాయకులైన చంద్రబాబు నాయుడు గారు మన మండలానికి, మన పంచాయతీకి మోసైన నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి, మీ అందరు ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులు, జనసేన కార్యకర్తలు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. ఈరోజు నాతో పాటు నడుస్తూ అనేక విషయాలు, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనం ఒకటి చెప్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం పెట్టే పథకాలు 6 గ్యారంటీలు మీ అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. యువగలం మరియు మహాశక్తి మరియు రైతన్నలకి ఇచ్చే హామీ, ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ పల్లెపల్లెకి రావడంలో ఇక్కడ ప్రజలు నాకు తెలియజేసిన కష్టాలు, ఎంపీపీ స్కూల్ నుండి అంగన్వాడీ స్కూల్ వరకు రోడ్డు, అంగన్వాడీ స్కూల్ నుంచి అంగన్వాడీ స్కూల్ది పెండింగ్ భవనం ఉంది, గ్రామంలో ఇల్లు లేని వాళ్ళకందరికీ నూతనంగా ఇల్లు కట్టియాల్సిన అవసరం ఉంది. సగిలేరు వద్ద, పక్కనే వెళ్తున్న సగిలేరు వద్ద ఉన్నా కానీ ఈరోజు గురపగారిపల్లెకి రంగసముద్రం ట్యాంక్కి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇవ్వలేదు. మరియు ఎంపీపీ స్కూల్లో ఎటువంటి టాయిలెట్లు వసతులు లేవు. ఈరోజు గురపగారి స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తే అక్కడ వసతులే లేవు. ఇక్కడ వచ్చే వాళ్ళు పుణ్యక్షేత్రం, ఎంతోమంది వస్తారు, వాళ్ళకి కనీసం వసతులు లేని ఈ ప్రభుత్వం మనకు అవసరమా అని మనందరము ఇక్కడ కనీసం కనికరం లేదా అని ఈ వైసీపీ నాయకుల్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇందాకే ఒక కార్యకర్త కానీ ఇక్కడ ప్రజలు చెప్తున్నారు, శ్మశాన వాటిక కూడా లేదంటే ఎంత దయనీయంగా ఉందో పరిస్థితి మనందరూ తెలుసుకోవాలా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ మీ అందరికీ మనము అభ్యర్థిని రోషన్న గారిని నిలబెట్టుకుంటున్నాం. దయచేసి మేము ఈ కుటుంబం ఒక సాయం అడుగుతుంది, మీరందరూ ఇక్కడ ఆశీర్వదించాలా. తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేసి మనము ఈయనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసిన పక్షంలో ఇవన్నీ హామీలు నేను హామీ ఇస్తున్నా, మీకు ఇవన్నీ పూర్తి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. దయచేసి నాతో పాటు నడిచిన వాళ్ళందరూ సమస్యలు తెలియజేయండి. మీకోసమే ఈ పాదయాత్ర, మీ కష్ట నష్టాలు తెలుసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు.